వెల్కమ్ టు శ్రీయా స్టూడియోస్. నేను మీ సంధ్య. ఇప్పుడు మనం ముస్కాన్ రిటర్న్ గిఫ్ట్స్ అంటే మనం పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే గిఫ్ట్స్ ఇస్తాం కదా అండి. సో ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ షాప్కి వస్తే మనం ఎలాంటి ఇవ్వాలో అనేసి మనకు ఒక ఆలోచన వస్తుంది కదా. సో అవేంటి ఒకసారి అయితే ఇక్కడ చూసారు కదా అండి, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ అయితే. మామూలుగా ఇది చూడండి, మంచిగా ఉంది కదా సిల్వర్లో. సో ఇదేంటంటే మనకి 130 నుంచి స్టార్ట్ అంట. సో 130 నుంచి 500 లోపు అయితే మనకి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం రండి. చూడండి ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. సో మనకి ఏదైనా మనం ఎవరైనా ఇచ్చినప్పుడు దీంట్లో మనం ఫ్రూట్స్ కానీ మనం ఏదైనా పెట్టుకొని మనం డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టుకోవచ్చు ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు. ఓకే చూడండి. సో ఇది చూడండి, ఇలాంటివి కూడా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు, దేవుని దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇది చూడండి, కృష్ణుడు ఉన్నాడు చూడండి. వావ్. సో ఇలా కూడా మనకి గిఫ్ట్ ప్యాక్ అనేది వాళ్ళు డిజైన్ చేసి మరీ ఇచ్చారు చూడండి. యా, ఇది నెట్ ప్యాకింగ్ యాక్చువల్లీ. సో మనకి ఇలా నెట్ చేసి ఇచ్చారు చూడడానికి. ఫ్రూట్ ప్యాక్ చేసుకోవడానికి యాక్చువల్లీ. అసలు ఈ జనరేషన్లో రిటర్న్ గిఫ్ట్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. అసలు ట్రెండ్గా మారిపోయింది రిటర్న్ గిఫ్ట్స్ అనేవి. సో ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలని అంటే వాళ్ళకి ఏం గిఫ్ట్లు ఇవ్వాలి అనే ఆలోచన వస్తున్నప్పుడల్లా మనకి గిఫ్ట్ ప్యాకింగ్ అనేది థాట్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఇక్కడైతే చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే మనం ఇది ఫ్రూట్ ప్యాకింగ్ యాక్చువల్లీ మనకి ఇది స్టార్టింగ్ వచ్చేసి 50 రూపీస్ నుంచి 450 వరకు మనకి ఇది కాస్ట్ అయితే పడుతుందంట. సో ఇందులో మనకి డిజైన్గా ఉన్నాయి. మనకి ఎలాంటి డిజైన్ కావాలో అంటే పెట్టే విధానాన్ని బట్టి, అంటే మనం ఎంత పెద్ద గిఫ్ట్ ప్యాక్ చేయగలుగుతామో అనే దాన్ని బట్టి మనకైతే సైజెస్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూడండి డిఫరెంట్ డిజైన్స్తో అండ్ డిఫరెంట్ కలర్స్తో కూడా ఉన్నాయి చూడండి. సో డిజైన్స్ చూస్ చేసుకొని ఇందులో ఎన్ని ఫ్రూట్స్ పడతాయా లేకపోతే ఎలాంటి గిఫ్ట్ పెట్టిద్దామా అనేసి ఇలా తీసుకుంటున్నారు. సో ఇప్పుడైతే మనం సిల్వర్ చూపించాం కదా, ఇందులోనే మనకి గోల్డ్ కూడా ఉంది చూడండి. గోల్డ్ ప్యాకింగ్ ఇది బాగుంది కదా. సో ఇందులో సైజెస్ ఉన్నాయి. చిన్నది కావాలనుకున్న వాళ్ళు చిన్నది తీసుకోవచ్చు, లేదంటే మేము పెద్దగానే గిఫ్ట్ ప్యాక్ చేస్తాం అనుకున్న వాళ్ళు పెద్దగా కూడా తీసుకోవచ్చు. చూడండి ఇందులో ఎన్ని ఫ్రూట్స్ పడతాయి, ఎలా పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి మనం ఫ్రూట్ ప్యాకింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, సో మనకి స్వీట్ ప్యాకింగ్ అంటే మనం ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. కుంకుమర్లీలా కానీ స్వీట్ ప్యాకింగ్ కానీ ఏదైనా ప్యాక్ చేసుకొని మనం ఇవ్వచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ఏంటంటే 20 రూపీస్, అంటే 20 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1000 లోపు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. సో మనకి ఏ సైజుని బట్టి ఆ సైజుని మనకి కాస్ట్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తాము ఇంకొక, అంటే ఇది కూడా గిఫ్ట్ ప్యాకే. ఇది కాపర్ కోటెడ్ అంటండి. చూడండి ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి మనకి 95 రూపీస్ పడుతుందంట. ఓకే, సో ఇది కూడా చూడండి, ఇది కూడా గిఫ్ట్ ప్యాకే యాక్చువల్లీ. ఇది మనకు వచ్చేసి 110 రూపీస్ పడుతుందంట. ఇట్లనే మనకు 95 నుంచి 500 లోపు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి ఇవి. సో చూడండి ఎంత బాగున్నాయో. సో ఇవి కూడా మనము గిఫ్ట్ చేసి ఇవ్వచ్చు గిఫ్ట్స్గా. ఓకేనా.
మనకి కుంకుమ బర్నీ అండి. సో మనం మామూలుగా గిఫ్ట్ ప్యాక్ ఇవ్వాలంటే మామూలుగా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే కుంకుమ పసుపు వేసి ఇచ్చి మనకి తంబులం లాగా ఇస్తారు కదా. సో అలాంటప్పుడు మనకి ఇవి చిన్న చిన్నగా తీసుకొని మనం అట్లా కూడా ఇవ్వచ్చు కుంకుమ బర్నీలు కూడా. సో చూడండి ఎంత అంటే మనం ఒకవేళ చిన్నదే ఇవ్వాలి అని అనుకోకుండా పెద్దది కూడా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటివి కూడా మనం ఇవ్వచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఓకే అండి, ఇక్కడ ఇంతసేపు చూసాం కదా మనం మెటల్లో. సో మెటల్లో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. వావ్, చాలా బాగుంది కదా. సో ఇలా కూడా మనం గిఫ్ట్ ప్యాక్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు నేను. ఇలా కూడా ఇవ్వచ్చు. మెటల్లోనే అంటే డిఫరెంట్ డిజైన్తో ఇచ్చారు. చూడండి బాగుంది కదా. సో మనము ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా కానీ మంచిగా మనం గిఫ్ట్ చేసి ప్యాక్ చేసి ఇవ్వచ్చు. చూడండి ఇలా చాక్లెట్ బాక్సింగ్ కూడా ఉంది. సో మనం అంటే గిఫ్ట్స్ ఫ్రూట్సే కాకుండా స్వీట్సే కాకుండా చాక్లెట్స్ కూడా అడుగుతారు కదా. ఓకే ఈ చాక్లెట్ ఇస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు చాక్లెట్ బాక్సెస్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. చూడండి ఇది కూడా గిఫ్ట్ ప్యాకే. సో ఇలా కూడా ఇవ్వచ్చు. చూడడానికి ఇంత బాగుంది కదా. సో ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఇన్ని విధాలుగా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చాలా ఉన్నాయి. ఒకటే అలా ఎలా ఇవ్వాలని కన్ఫ్యూజ్ అవ్వకుండా సో మనం ఇక్కడ గిఫ్ట్ షాప్కి వస్తే మనకి ఆటోమేటిక్గా ఇందులో ఇవ్వాలా ఏది ఇవ్వాలా మనం అంటే ఏమి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినాం అనుకోండి, ఓహో ఇదైతే ఇవ్వచ్చు అనేసి తీసుకోవడానికి బాగుంటుంది. ఇలా సో ఇవి కూడా చిన్న గిఫ్ట్ ప్యాక్స్. ఇవి స్టోన్తో వచ్చాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గిఫ్ట్స్లలో మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ఇలా ఉన్నాయి కదా. సో ఇవేంటంటే మనము గిఫ్ట్ ప్యాక్ చేసుకోవడానికి మామూలుగా అయితే ఇది కుంకుమ బర్నీ ఉంది కదండి. సో ఇది ఇట్లా పెట్టేసి మనం గిఫ్ట్ ప్యాక్ చేసి మనం ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇందులో స్వీట్స్ కూడా మనము గిఫ్ట్ ప్యాక్ చేసుకోవచ్చు అంట. సో చూడండి చాలా నీట్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇందులో మనము స్వీట్స్ పెట్టేసి గిఫ్ట్ కూడా ప్యాక్ చేసి మనం గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా ఇలా మెటల్తో చేసి సో ఇలా గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో ఇదంతా మెటల్తో చేసిన డిజైన్ ఇదంతా. చూడండి ఎంత బాగుందో. సో ఇందులో మనకి ఇలా వచ్చింది, ఇలా రౌండ్గా కూడా వచ్చింది. సో ఇలా కూడా మనము గిఫ్ట్స్ మెటల్లో ఇచ్చారు వీళ్ళు. సో ఇది స్మాల్. సో ఇంకొకటి ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా మెటల్ అని, చూడండి ఎంత బాగుందో. సో ఇలా ఇచ్చారు. ఇంకొకటి సో చూడండి ఇలా కూడా బాగున్నాయి కదా. ప్యాక్ చూడండి. సో ఇలా గిఫ్ట్ చేసి మనం ఇవ్వచ్చు. ఇందులో కొంచెం డిజైన్ కూడా ఉన్నాయి చూడండి. అఫీషియల్గా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటివి ఇవ్వచ్చు గిఫ్ట్ ప్యాక్స్. సో మనకి ఇక్కడ చూడండి మనకి ఇవి కూడా గ్లాస్లో కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు. సో మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి. సో 50 రూపీస్ నుంచి 500, 400 లోపు మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. చూడండి మన గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇలాగే కాకుండా ఇలాగ కూడా మనం డిఫరెంట్గా గాజులో ఇవ్వాలి, ఇట్లా గ్లాసెస్లో ఇవ్వాలి, చూడడానికి బాగుంటాయి అనేసి అనుకుంటే ఇలా కూడా మనం ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇది. సో ఇవన్నీ గ్లాసెస్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. ఇట్లా కూడా మనం ఇవ్వచ్చు గ్లాస్. ఎస్, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడాలి ఏంటి, లేదంటే పగిలిపోతాయి. సో ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇవేంటంటే చూడడానికి
చాలా నీట్గా ఉంటాయి, కాకపోతే వాడడం కొంచెం జాగ్రత్తగా వాడాలి. సో ఇది కూడా చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాయ్ బిస్కెట్ అంటే ఇట్లా కూడా మనము రిటర్న్ గిఫ్ట్ వెరైటీగా థింక్ చేసుకున్న వాళ్ళైతే ఇట్లా కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇవ్వచ్చు. సో చూడండి, అన్ని చాయ్ బిస్కెట్ లాగానే పెట్టుకోవచ్చు. ఇందులో చాయ్ అండ్ బిస్కెట్స్ ఇక్కడ మనకి స్నాక్ టైంలో పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇలా కూడా ఒకవేళ చాయ్ బిస్కెట్ ఇవ్వాలి అని తాగాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఇలాంటివి గిఫ్ట్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇవి వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచే స్టార్ట్. యాక్చువల్లీ 50 నుంచి 150 నుంచి 200 వరకు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అసలు గిఫ్ట్స్ అయితే. సో డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ కప్స్తో చూడండి ఎంత బాగున్నాయో. సో మనకి ఇక్కడైతే ఇవి కూడా మనకి చాలా తక్కువ రేట్లోనే మనకి అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఒకవేళ మనకి ఇది ప్యాకింగ్ చేయాలి అనుకుంటే ఇట్లా ప్యాకింగ్ చేసి ఇస్తారంట. ఓకే, ఎస్ చూడండి, వావ్ చాలా బాగుంది కదా. ప్యాకింగ్ టైం ఉంటుంది, ఇలా ప్యాక్ చేసి మనం గిఫ్ట్స్ తీసుకోవచ్చు. బాగుంది కదా. ఎస్, సో ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అండి. చూడండి ఎంత బాగుందో. సో ఇందులో సైజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, సైజెస్ని బట్టి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇట్లా కూడా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఇవ్వాలి అనుకుంటే కొంచెం ఆఫీషియల్గా ఉంది. సో మనం ఇట్లా కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం చూసాం కదా అసలు ఎంత చక్కగా ఉన్నాయో. గిఫ్ట్లు ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇక్కడికి వస్తే ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇది పెద్దదా చిన్నదా లేకపోతే ఇలా ఇందులోనైతే బాగుంటుంది ఇందులోనైతే చక్కగా ఉంటుంది సో అనే ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అవ్వచ్చు. చాలా చక్కగా ఉన్నాయి, ఏది కావాలంటే ఆ గిఫ్ట్స్ ఇవ్వచ్చు మనము. సో మనం ఇంకా ఈ గిఫ్ట్ షాప్కి వస్తే ఏంటంటే మనకి అందుబాటులోనే రేట్ తగ్గట్టు మనకి ఇస్తున్నారు ఇక్కడ. సో అంటే చీప్ అండ్ బెస్ట్ అనుకొని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రైస్ అయితే. సో ఇది ఎక్కడో కాదండి, అజీజ్ ప్లాజాలో. సో ముస్కాన్ గిఫ్ట్ షాప్ అండి ఇది. ఓకేనా, ఇంకా మీకు కావాలనుకుంటే వచ్చి తీసేసుకోండి.